మిత్రులకు శుభ సాయంకాలం. ఈరోజు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లోని ముఖ్యాంశం ఆమె స్ఫూర్తి. ఆఫీస్ నుంచి రాగానే ఉసూరుమని సోఫాలో కూలబడ్డాడు రాఘవ. ఉదయం నుంచి ఆఫీసులో జరిగిన పరిణామాలతో చాలా ఆందోళనగా ఉన్నాడు. తన పక్క సీట్లో పనిచేసే శ్యామ్ బదిలీపై వెళ్ళిపోవడంతో ఆ పని కూడా తానే చేయాలని పై అధికారి చెప్పాడు. అయితే అందుకు రాఘవ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఒకే రకమైన పని విధానానికి అలవాటు పడిపోయాడు రాఘవ. దాంతో కంఫర్ట్ జోన్ నుంచి బయటపడడానికి అతడి మనసు అంగీకరించడం లేదు. 5 నిమిషాల్లో కాఫీ కప్పు అందించింది శ్రీమతి. ఆమె ఆఫీస్ నుంచి వచ్చిన ఎంతసేపు అయిందో తెలియదు, కానీ ఏమాత్రం అలసట కనిపించకుండా ముఖంలో అదే చిరునవ్వు. ఇల్లంతా శుభ్రంగా ఉంది. పిల్లలు హోంవర్క్లు పూర్తి చేసుకొని ఆడుకోవడానికి వెళ్ళినట్లున్నారు. వంటింట్లో రాత్రి భోజనం సిద్ధమవుతున్నట్లు కుక్కర్ సౌండ్ చెబుతోంది. ఆమెకి ఆఫీసులో సమస్యలు ఉండవా? ఇంటి పని ఆఫీస్ పని ఎలా చేసుకుంటోంది? చాలాసార్లు రాఘవ్కు అనుమానం వచ్చింది, కానీ అందరూ మగవాళ్లలాగే లైట్గా తీసుకున్నాడు. ఒక పక్కన వంట చేస్తూనే పిల్లల్ని నిద్రలేపి రెడీ చేసి క్యారేజీలు సర్ది స్కూలుకి పంపుతుంది భార్య. పిల్లలు బ్యాగులు పట్టుకొని నిలబెడితే తీసుకెళ్ళి స్కూల్ బస్ ఎక్కించడమే రాఘవ్ పని. సాయానికి ఒక చెయ్యి వేయడు, కానీ ఇంకా అవలేదా అని అరుస్తూ తన ఉనికిని చాటుకుంటాడు. అతడు స్నానం చేసి వచ్చేసరికి వేడివేడిగా టిఫిన్ పెట్టాక కానీ ఆమె ఆఫీస్కు రెడీ అవ్వదు. సాయంత్రం అమ్మా నాన్నల కన్నా ముందే వచ్చిన పిల్లలు ఇంటిని రచ్చరచ్చ చేస్తారు. అయినా సరే రాఘవ వచ్చేసరికి ఎక్కడివక్కడ సర్దేసి ఉంటాయి. వేడివేడి స్నాక్స్ కాఫీ సిద్ధంగా ఉంటాయి. ఎందుకో ఈవేళ రాఘవ ఆలోచనలు భార్య చుట్టూ తిరుగుతున్నాయి. అంతర్ముఖుడయ్యాడు. తను కూడా నాతో సమానంగా చదువుకుంది, ఉద్యోగము చేస్తుంది. పుట్టింట్లో గారాబంగానే పెరిగాగా పెళ్ళయ్యాక వంట, ఇంటి నిర్వహణ, పిల్లల పనులు అన్నీ నేర్చుకుంది. పిల్లల కోసం కొత్త కొత్త వంటలు నేర్చుకొని చేస్తుంది. వాళ్ళని చదివిస్తుంది. కుటుంబం పట్ల ఇష్టంతోనూ ప్రేమతోనూ ఆమె ఇవన్నీ నేర్చుకొని చేస్తుంది. మరి ఉద్యోగం మీద నాకు ఇష్టం లేదా? కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఎందుకింత నిరాసక్తత నాకు? నేను మారతాను. బాస్ చెప్పిన కొత్త పనిలో నా సామర్థ్యాన్ని నిరూపించుకుంటాను. నిలువెత్తు ఉదాహరణ భార్య ఇంట్లోనే ఉండగా మోటివేషనల్ స్పీచ్ కోసం ఎక్కడికో ఎందుకు? అవును, గర్వంగా చెప్తాను, నా భార్యే నాకు స్ఫూర్తి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా ఉత్సాహంగా లేచి భార్యకు సాయం చేయడానికి వంటింట్లోకి నడిచాడు. సత్యమేవ జయతే, మీ రాజా.